హాయ్ అండి అందరికీ. ఇంకా నిన్న సాయంత్రం అయితే నేను వాకింగ్ చేసొచ్చి ఇలా బట్టలైతే అన్నీ మడతలు పెట్టేశాను. ఇంకా నైట్ డిన్నర్‌లోకొచ్చేసి చికెన్ చేసుకుందామని వేడివేడిగా మా ఆయనైతే చికెన్ ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చారు. ఇంక నేను పెప్పర్ పౌడర్ వేసి చికెన్ కొంచెం స్పైసీగా చేద్దామనుకున్నాను. కానీ ఇంట్లో వాళ్ళు వద్దు వద్దు పులుసు పెట్టి వడలు పెట్టు అన్నారు. ఇంకా ఇడ్లీకైతే కొంచెం పప్పు నానబెట్టి ఉండే నేను ఇంకా దాన్నైతే వడల కింద రాత్రి వేసేసుకున్నాను. ఇంకా వడల్లోకైతే ఇలా పిండి రుబ్బేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా తగినంత ఉప్పు, చిటికెడు సోడా వేసి బాగా కలిపేసుకొని ఇంకా అవి కలుపుకుంటుండగానే వేడివేడిగా నూనె అయితే పెట్టేసుకున్నాను ముందుగానే. ఆలోపు నూనె వేడైపోయింది. ఇంకా అందుకని ఇంకా ఇలా ఒక్కొక్కటిగా వడలైతే వేసాను. అందరికీ 3 వడలు, కొంచెం రైసు. ఇంకా చలికాలం కదా, కొంచెం వేడిగా తిందామని అప్పుడప్పుడే ప్రిపేర్ చేసేస్తానన్నమాట. ఇంకా సర్ది ఉంటే తినలేం కదా ఈ చలికి. చలి ముందే చాలా ఉంది కాబట్టి కొంచెం వేడిగా చేసుకొని తిందామని కూర్చున్నప్పుడు ఇంక ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఇంకా మా వారికి, మా ఆయనకి అయితే పెట్టేసి ఇంకా నేను కూడా తినేసాను. ఇంకా సాయంత్రమే వాకింగ్కి అయితే వెళ్ళాను కాబట్టి ఇంకా తిన్న తర్వాత అయితే ఏం వాకింగ్కి అయితే వెళ్ళలేదు.